ఎప్పుడు వస్తుంది? దేవునికి విధేయత చూపినప్పుడు. నీకు ఆత్మ బలం ఎప్పుడు వస్తుంది? శోధనలో పడిపోవడం కాదు, శోధన జయించినప్పుడు నీకు బలం వస్తుంది. అడుగుతా, శోధన వేరు, శ్రమ వేరు. శోధన నిన్ను పాపాన్ని ప్రేరేపిస్తుంది. శ్రమ నువ్వు పాపములకు లోబడనప్పుడు శ్రమనే కలుగుతుంది. శోధన పాపమును ప్రేరేపిస్తుంది. శ్రమ నువ్వు పాపములకు ఒప్పుకోనప్పుడు కలిగే వచ్చే శ్రమ. సో కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు ఉపవాసం ఉన్నాడు అంటే, ఆదాము అవ్వలు ఏదైతే ఏలటము ఏదైతే కోల్పోయారో వాటిని తిరిగి తీసుకొని వచ్చారు. అందుకే యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ఆకాశ పక్షులు, జంతువులు, చేపలను ఆయన ఎరిగినవాడు. పేతురుతో అంటాడు, పేతురు ఒక చేప నోట్లో శేఖలు ఉంది పక్కన అంటాడు. అంటే చేపలు ఎక్కడ ఏమేం చేస్తున్నాయో అన్నీ తెలుసా లేదా? తెలియకుండా చేప నోట్లో శేఖలు చేస్తుంది. అవునా? హలో అక్కలు వినాలా? విన్నారా? వింటున్నారు. హలో ఓ కానీ అంటున్నారు. ఇక పర్వాలేదు, ఈ లైట్ నా మొదలై చూస్తుంది. చెప్పండి, చేప నోట్లో శకెలు ఎలా తెలుసు? ఆయన సమస్తమును చూచాడు. సముద్ర చరములలో ప్రతి చూశాడు. గాడిద అక్కడుంది, ఇప్పుకొని రండి అన్నాడు. అవునా? చేప ఎక్కడుందో తెలుసు, గాడిద ఎక్కడుందో కూడా ఆయనకు తెలుసు. కోడి పక్షి, పేతురు కోడి కూయకు 3 సార్లు మోపుదాం అన్నాడు. అంటే చేపలు, జంతువులు, తర్వాత పక్షులు, వీటన్నిటినీ ఆయన తన లోబరుచుకున్నాడు. ఆదాము ఆశీర్వాదము తిరిగి పునరుద్ధరించటానికి, ఆయన పునరుద్ధరించటానికి సమస్తాన్ని సాతాన్ని జయించడం వల్ల తిరిగి పునరుద్ధరణ ప్రారంభమైంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని చెప్పింది.